హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇది సండే మా వారికి హాలిడే అని చెప్పేసి తిరుమలగిరి వెళ్తున్నాము. తిరుమలగిరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అందుకని అక్కడికి వెళ్తున్నాము. మా దగ్గర నుంచి ఒక 65 కిలోమీటర్స్ ఉంటుందండి తిరుమలగిరి. మార్నింగ్ 10:30కి ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. దగ్గరకు వచ్చేసామండి తిరుమలగిరి. అదిగో కనపడేది టెంపుల్ అండి, పైన ఉంటుంది గుట్ట మీద. వచ్చేసాము టెంపుల్కి. దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడే. చాలా బాగుందండి. మేము ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. అప్పుడు కంటే కూడా చాలా డెవలప్ అయింది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడు వెళ్ళారా ఫ్రెండ్స్? వెళ్తే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి వెళ్ళారా లేదా అనేది. గోమాతలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ నమః. ముగ్గులు వేశారు, చాలా బాగున్నాయి ముగ్గులు కూడా. చూడండి, మీతో షేర్ చేద్దామని తీసాను అంతే. బోర్గా ఫీల్ అయితే కనుక స్కిప్ చేసేసేయండి. విఘ్నేశ్వర టెంపుల్ అండి అక్కడ. చాలా బాగుంది టెంపుల్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మెట్ల పూజ కూడా చేస్తున్నారు. చూసారా ముగ్గు ఎంత బాగుందో? ఓం నమో నారాయణాయ నమః అని రాశారు. చాలా బాగుంది. చూసారా అండి, ఇవి కూడా కార్తీక మాసం అని ఇవన్నీ ముగ్గులు వేశారు. అసలైతే నేను కూడా చేద్దాం అనుకున్నాను మెట్ల పూజ, కాకపోతే ఆఫ్టర్నూన్ అయిందండి మేము వచ్చేసరికి. 11:30 ఆ టైం అయింది. ఆ టైంలో ఎందుకులే అని చెప్పేసి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఆగాము. ఇది కేశఖండనశాల అన్నమాట. పక్కన స్టెప్స్ ఎక్కుతున్నాము. న్యూ కపుల్స్ చాలా మంది వచ్చారు ఆ టెంపుల్కి. ఎంతమంది పెళ్లి జంటలను చూసాము మేము. అటువైపు నుంచి ఇంకో రూట్ అండి, అటు నుంచి రావచ్చు. ఇక్కడ స్వామివారి పాదాలు పెట్టారు, చూడండి మీరు కూడా పాదాలు చూసి దర్శనం చేసుకోండి. చూసారా శంకు చక్రాలు. పైకి వచ్చేసాము మేము. సెల్లు తీయనీయట్లేదని చెప్పేసి నేను చిన్నగా తీసానండి, అందుకే కొంచెం షేకింగ్గా ఉంది. లోపలికైతే తీసుకోలేదు సెల్, కాకపోతే బయట వరకు కొంచెం చూపిద్దామని తీసాను. లోపలికి వెళ్తున్నాము దర్శనానికి. వెళ్ళొచ్చామండి. లోపల దర్శనానికి ఎలో చేయరు కదా సెల్, అందుకని తీయలేదు మీకు. బయట అండి కరోనా అని చెప్పేసి ఆ రౌండ్ గీశారు, కానీ ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. అందరూ బాగానే వెళ్తున్నారు జనాలు. దూరంగా అయితే వెళ్ళట్లేదు ఎవరు. ప్రసాదం ఇస్తున్నారు, అందుకని తీసుకోవడానికని వెళ్తున్నాను. కొంచెం షేకింగ్గా ఉంది వీడియో, ఏమనుకోకండి. నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి.
ప్రసాదం దద్దోజనం పెట్టారండి, చాలా బాగుంది టేస్ట్. గుడిలో ప్రసాదం బాగుంటుంది కదా, మీకు ఇష్టమేనా అండి దద్దోజనం? అందులో గుడిలో చేసేది బాగుంటుంది ప్రసాదం, పులిహోర కానీ దద్దోజనం కానీ శనగలు కానీ గుడిలో చేసేవి బాగుంటాయి. మన ఇంట్లో వాటికంటే కూడా అక్కడ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు శివాలయం పైన ఉందండి, పైకి వెళ్ళాం మళ్ళీ. చూడండి, మీరు కూడా శివుని దర్శనం చేసుకోండి. అభిషేకం చేస్తున్నారు శివుడికి. మీరు కూడా చూసి కోరుకోండి, మనసులో ఏదన్నా మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. కార్తీక మాసం కదా, మీ అందరికి శివుణ్ణి కూడా చూపిస్తున్నాను చూడండి. అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నేనైతే. చూసారా, ఇక్కడ నాగమ్మ తల్లి ఉందండి, పొట్ట ఉంది, జంట నాగులు ఉన్నారు. ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన తలపాగా ఉంటుంది కదా, చెట్టుకు తగిలిస్తున్నారు. అలాగే ఉయ్యాళ్ళు కూడా తగిలిస్తున్నారు పిల్లల కోసం అండి. పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటే ఈ ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని ఇక్కడ నమ్మకం అంట. చూసారా ఉయ్యాలు ఎలా కట్టారో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు, పైనుంచి చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది. మీకు నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. బోర్గా ఫీల్ అయితే కనుక స్కిప్ చేసేసేయండి. మొదటిగా నా ఛానల్ని కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ మా పాప మా వారిద్దరు ఇల్లులు కట్టుకుంటున్నారు. చూసారా, రాళ్ళ కోసం వెతుకుతున్నారు. అంత కంకరే ఉందంట, రాళ్ళు తక్కువ ఉన్నాయి కానీ చూస్తున్నారు రాళ్ళ కోసం. చూసారా ఎంతమంది ఇల్లులు కట్టుకున్నారో. ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే మనం కూడా ఇల్లులు కట్టుకుంటాము అని నమ్మకం అందరికీ. చూసారా ఎంత ఇల్లు కట్టుకున్నారో అందరూ. చాలా బాగుంది కదా, మా పాప చూడండి, నాకే ఇల్లు నాకే ఇల్లు అని కట్టుకుంటుంది. నీకేనా? ఇక్కడ పైన శివాలయం దగ్గర నుంచి దిగుతున్నాం మేమైతే. మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, పైన శివాలయం ఉంటుంది. చూసారా న్యూ కపుల్స్ ఎంత బాగున్నారో. చాలామంది వచ్చారండి, పెళ్ళి అయిన వెంటనే తీసుకొస్తామని మొక్కుకుంటారు కదా చాలామంది, వాళ్ళే వచ్చారు. ఇటు పక్కనండి లోపలికి అసలు విగ్రహం ఉండేది. ఇది వెయిటింగ్ హాల్ అండి. మేమైతే రిటర్న్ అవుతున్నాం ఇంకా. అది పార్కింగ్ ప్లేస్ అండి అదంతా. మేము ఇటువైపు రాకుండా ఇటువైపు నుంచి వచ్చాము, అందుకే ఇందాక మేము చూపించలేదు. మీకైతే ముందుగా చెప్తున్నానండి, బోర్గా ఫీల్ అయితే కనుక స్కిప్ చేసేసేయండి. నేనైతే బలవంతంగా చూడండి అని మాత్రం అనట్లేదు, మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే చూడకండి. చూసారా న్యూ కపుల్స్ అట్లా పూజ చేస్తున్నారు.
చైతు గోమాతలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక మేము వెళ్తున్నామండి రిటర్ను. పెనగంచిప్రోలు కూడా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఆ వ్లాగు రేపు పెడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.